హలో ఎవ్రీవన్, 3 years బేబీకి జాకెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం ఈ వీడియోలో. క్లాత్ని 4 fold వేసుకుని షోల్డర్ వచ్చి 4.5, అలాగే ఆర్మ్ హోల్ కూడా 4.5 పెట్టుకోవాలి. పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఇప్పుడు నెక్ వచ్చి 2.5 అండ్ నెక్ డీప్ వచ్చేసి 3 inches తీసుకుంటున్నాను. తీసుకుని రౌండ్ షేప్, లైట్గా రౌండ్ షేప్ అనేది ఇచ్చేయాలి. ఆర్మ్ రౌండ్ కూడా రౌండ్ షేప్ ఇచ్చేయండి. చెస్ట్ వచ్చి 6.5 inches, అలాగే హైట్ వచ్చి 11.5 తీసుకుంటున్నాను. అండ్ 10 అంటే కుట్టిన తర్వాత 10.5 వస్తుంది. సేమ్ నడుము కూడా 6.5. ఇంకా డాట్స్ కోసం మిడిల్లో ఒక పాయింట్ పెట్టుకుని పావించి అటువైపు, పావించి ఇటువైపు తీసుకొని అలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇంకా డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకుందాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ సేమ్ 3 inches పెడుతున్నాను. కట్ చేసుకున్నాక ఖర్చుల దగ్గర టక్స్ అయితే పెట్టుకోవాలి. డాట్స్ దగ్గర అండ్ ఫోల్డింగ్ ఉన్న చోట ఓపెన్ చేసేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ సెపరేట్ చేసేసి ఫ్రంట్ ఒక 1/2 inch అంత లోతు అనేది తీసుకోవాలి. అది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి ఇంకా కాజా వేస్తాము. దానికోసం క్లాత్ని సమానంగా పెట్టుకుని మిడిల్లోకి కట్ చేసేసుకోవాలి. ఉక్సులు పట్టి ఇంకా కాజా పట్టికి సరిపడ్డ క్లాత్ తీసుకోవాలి. తీసుకుని నెక్స్ట్ అయితే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పీసెస్ అనేవి పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది నేను బ్లౌజ్ కుట్టుకోగా మిగిలిన క్లాత్ మాట. మీరు చూసినట్లయితే నడుము అయితే మనం ఎంతైతే తీసుకున్నామో టోటల్ 6.5 + 6.5 13 inches కదా, అంత వెడల్పు క్లాత్ మాత్రమే ఉంది నా దగ్గర. దీంతో మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తాం. ఇప్పుడు కింద అనేది కట్ వర్క్లా వచ్చింది కదా, దాన్ని అయితే స్టిచ్ చేయక్కర్లేకుండా నేను అగర్బత్తి అనేది యూజ్ చేసి దాన్ని కట్ చేశాను అన్నమాట. కింద ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఈ కట్ వర్క్ అనేది వచ్చేలాగా పెట్టాను. సైడ్న మెయిన్ క్లాత్ అనేది సరిపోవట్లేదు కదా, అందుకని బ్యాక్ సైడ్కి నార్మల్గా ఇలా 2 fold వేసుకుని బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకుంటున్నాను. మన దగ్గర ఏదైతే మిగిలిందో ఆ క్లాత్ తోటి ఫ్రంట్ పార్ట్కి తక్కువ వచ్చింది కదా, అక్కడ అనేది యూస్ చేస్తాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం. మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ లైనింగ్ అయితే పెట్టి క్లాత్ మూవ్ అవ్వకుండా పిన్స్ అవి పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక 1/2 inch వెడల్పులో ఆర్మ్ రౌండ్ అండ్ నెక్ కూడా స్టిచ్ వేసి నెక్స్ట్ కిందను కూడా స్ట్రైట్గా ఒక 1/2 inch అంత వెడల్పులో స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సేమ్ బ్యాక్ సైడ్ 2 parts ఉంటాయి కదా, 2 partsకి కూడా సేమ్ అలాగే రైట్ సైడ్న లైనింగ్ అనేది పెట్టి క్లాత్ అనేది జరిగిపోకుండా ఉండాలంటే పిన్స్ పెట్టుకుని ఇలాగా మెడపట్టి ఇంకా ఆర్మ్ రౌండ్కి నెక్స్ట్ వేస్ట్ దగ్గర కూడా స్ట్రైట్గా 1/2 inch అంత వెడల్పులో స్టిచ్ అనేది వేసేసుకోవడం. నెక్స్ట్ ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి చూపించిన విధంగా ట్రిమ్ చేసేసుకోవాలి. చేసేసుకొని కర్వ్స్ ఎక్కడైతే వచ్చినాయో అక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడే రౌండ్ మనకి ఫ్రీగా తిరుగుతుంది. బ్యాక్ సైడ్ 2 parts కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ కట్ చేసుకుని రౌండ్స్ తిరిగే దగ్గర కట్ చేసుకోవాలి, కుట్టుకి టచ్ అవ్వకుండా.
నెక్స్ట్ అయితే వీటిని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేటప్పుడు ఫింగర్తో రఫ్ చేస్తే కనుక అది కరెక్ట్గా కుట్టు దగ్గరికి రివర్స్ అవుతుంది. అప్పుడు పైన టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్స్ అనేవి 2 రెడీ అవుతాయి. తర్వాత వాటికి ఉక్సు పట్టి ఇంకా కాజా పట్టి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మెయిన్ క్లాత్కి 35 సెంటీమీటర్స్ మాత్రమే యూజ్ చేసి కుడుతున్నాను. ఇది ఇంచెస్లో చెప్పాలంటే 13 to 14 ఇంచెస్ క్లాత్ మాత్రమే యూజ్ చేశాను. పన్నా కొంచెం పెద్దగా ఉండడం వల్ల బ్లౌజ్ కరెక్ట్గా బాగానే వచ్చింది. చెప్పినట్టుగానే పైన టాప్ స్టిచ్ అనేది 1/4 ఇంచ్ వెడల్పులో వేసుకుంటున్నాను. మొత్తం బ్లౌజ్ చుట్టూరా స్టిచ్ అనేది టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సేమ్ 2 పార్ట్స్కి కూడా చూపించిన విధంగా వేసేసుకోవడమే. పిల్లల బ్లౌజులకి అయితే పెద్దంత కష్టపడక్కర్లేదు, చాలా ఈజీగా అయిపోతాయి. మీరు చూసినట్లయితే నేను ఎక్కువ క్లాత్ కూడా యూజ్ చేయలేదు. మన దగ్గర తక్కువ క్లాత్ ఉన్న పిల్లలకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఉక్సులు పట్టి కుడదాం. ఉక్సులు పట్టి కోసం రైట్ సైడ్న క్లాత్ అనేది ప్లేస్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుని పైన టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను స్టిఫ్గా ఉండడం కోసం. నెక్స్ట్ అయితే ఇది బ్యాక్కి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకుంటే ఉక్సులు పట్టి అనేది కంప్లీట్ అయిపోతుంది. పైన కింద కూడా 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉంచుకుని ఫోల్డ్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకుంటే ఉక్సులు పట్టి అనేది కంప్లీట్ అయిపోయింది. కాజా పట్టి కోసం రాంగ్ సైడ్న ప్లేస్ చేసుకుంటున్నాను. క్లాత్ వచ్చేసి 3 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఉక్సులు పట్టికి ఒక 1/2 ఇంచ్ అంత లోపలికి ఫోల్డ్ చేసి దాన్ని రైట్ సైడ్న ప్లేస్ చేస్తామన్నమాట. రైట్ సైడ్ ఎక్కడైతే స్టిచ్ వేసామో సేమ్ అదే ప్లేస్లో ఫోల్డింగ్ అనేది పెట్టి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేస్తాం. పైన కింద కూడా 1/2 ఇంచ్ అంతా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కాజా పట్టి అనేది బ్లౌజ్కి బయట వైపుకి వస్తుంది. దీన్ని డబుల్ స్టిచ్ వేసేసుకుంటే దీంతో ఉక్సులు పట్టి అండ్ కాజా పట్టి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డాట్స్ అనేవి మిడిల్ పాయింట్ చూసుకుని ఒక 4 ఇంచ్ అంత పొడవున 1/4 ఇంచ్ అంత వెడల్పున స్టిచ్ అనేది వేసేసుకోవాలి. లాక్ అనేది చేసుకోవాలి, లేదంటే కుట్లు విడిపోతాయి. బ్యాక్ పార్ట్స్ అనేవి కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కోసం నేను చెప్పినట్టుగా కింద కట్ వర్క్లా కట్ చేశాను. కట్ చేసి ఒక లూజ్ కుట్ అనేది వేస్తున్నాను. ఇది సేమ్ కరెక్ట్గా స్టిచ్ చేసిన తర్వాత నాకు అక్కడికే రావాలనుకుంటున్నాను లైనింగ్ అనేది. అందుకోసం పిన్స్ పెట్టినా సరిగ్గా ఉండదని చెప్పి నేను ఒక లూజ్ కుట్ అనేది వేసాను. ఇప్పుడైతే రైట్ సైడ్న లైనింగ్ పీస్ అనేది పెట్టి నెక్ ఇంకా ఆర్మ్ రౌండ్ అనేవి స్టిచ్ వేసేస్తున్నాం. 1/4 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపించిన విధంగా స్టిచ్ చేసేయండి. మనకు అక్కడ మెయిన్ క్లాత్ అనేది ఖర్చుల దగ్గర తగ్గింది కదా, అది ఎలాగా ఈజీగా స్టిచ్ చేయాలో చూపిస్తాను నేను. ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి ట్రిమ్ చేసేసుకోవాలి. ట్రిమ్ చేసేసుకుని ఖచ్చితంగా రౌండ్స్ తిరిగే దగ్గర స్మాల్ కట్స్ అనేవి పెట్టుకోవాలి. అప్పుడే మనకి రౌండ్ క్లియర్గా తెలుస్తుంది. పిన్స్ అనేవి తీసేసి కట్స్ పెట్టేసుకుంటున్నాను.
నెక్స్ట్ వచ్చి ఏదైతే లూజ్ కుట్ వేసానో అది విప్పేస్తున్నాను, ఎందుకంటే దాన్ని రివర్స్ చేయాలి కదా. రివర్స్ చేసే ముందు నేను షోల్డర్స్ దగ్గర గుచ్చుకోకుండా ఉండడం కోసం ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయేలాగా పెడుతున్నాను అనమాట. దీనికోసం బ్యాక్ సైడ్ పార్ట్లో ఆల్రెడీ స్టిచ్ చేసుకుని రివర్స్ చేసి ఉన్నాయి కదా, అవి షోల్డర్స్కి జాయిన్ చేస్తున్నాను లోపలికి పెట్టి. మీరు చూసినట్టయితే 1/2 ఇంచ్ అంత వెడల్పుతో స్టిచ్ వేసేస్తున్నాను. సేమ్ ఇటువైపు షోల్డర్ దగ్గర కూడా ఇంకొక బ్యాక్ పీస్ అనేది పెడుతున్నాం. ప్లేసింగ్ ఎలా పెట్టాలంటే బ్యాక్ సైడ్ మెయిన్ క్లాత్, ఫ్రంట్ సైడ్ మెయిన్ క్లాత్ ఒక దాని మీద ఒకటి ఉండాలన్నమాట. లోపల చూసినట్లయితే చూసారా, ఓపెన్ చేయగానే అలా ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. పైన టాప్ స్టిచ్ అనేది ఫ్రంట్ సైడ్ కూడా టాప్ స్టిచ్ వేసేస్తున్నాను. షోల్డర్స్ నేను చూపించిన విధంగా కుట్టినట్లయితే మన ఖర్చులు అనేవి బయటకు కనపడవు. చూపించిన విధంగా టాప్ స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి. వేసేసుకుంటే అది రౌండ్ దగ్గర కరెక్ట్గా నిలబడి ఉంటుంది జరిగిపోకుండా. టాప్ స్టిచ్ వేసేసుకున్నాక నెక్స్ట్ అయితే డాట్లు వేసేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ వెడల్పుతో 4 ఇంచెస్ అంత పొడవుతో డాట్స్ అనేవి లైనింగ్ క్లాత్కి మాత్రమే వేస్తున్నాను, మెయిన్ క్లాత్కి వేయట్లేదు. కింద 1/2 ఇంచ్ అంత ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ అయితే లూజ్ కుట్ వేసుకున్నాం కదా, సేమ్ అదే లోపలికి ఫోల్డ్ చేసుకొని కట్ వర్క్ మీదుగా వచ్చేలాగా స్టిచ్ వేస్తున్నాను. చిన్నపిల్లలకి మనం ఇలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఖర్చుల దగ్గర క్లాత్ అనేది తక్కువ వచ్చింది కదా, అక్కడ 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ ఎక్కువ క్లాత్ తీసుకుని బ్లౌజ్ రైట్ సైడ్ మీద క్లాత్ రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకుని ఎక్స్ట్రాస్ అనేవి ట్రిమ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కోసం పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకొని మనం పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి బ్లౌజ్లో కలిసిపోతుంది అన్నమాట. మనం అక్కడ ఎక్స్ట్రా క్లాత్ వేసామని కూడా కనపడదు. ఖర్చుల వైపు కూడా స్ట్రైట్గా కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకోవడమే. స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఉన్నాయో అవి ట్రిమ్ చేసేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. బ్లౌజ్ రైట్ సైడ్న క్లాత్ రాంగ్ సైడ్ పైకి పెట్టుకుని ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవడమే. పైన కింద 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి, ఖర్చులు బయటకు కనపడకుండా. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాస్ అనేవి ట్రిమ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, పైన కింద కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఫ్రంట్ అండ్ బ్యాక్ సమానంగా పట్టుకుని ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రా ఇంకొక 2 స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను. సేమ్ ఇలాగే 2 సైడ్స్ కూడా స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి. ఈ స్టిచ్చెస్ అనేవి లూజింగ్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ అయితే నేను హ్యాండ్స్ కోసం ఇలా లాస్ట్లో కొద్దిగా నెట్ క్లాత్ అనేది మిగిలింది కదా, దీంతో నేను హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేస్తాను. చిన్నగా రఫుల్ హ్యాండ్స్లో వస్తాయి. ఇలా ఫోల్డ్ చేసి కార్నర్స్లో ఇలా యూ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వైపున ఒక స్టిచ్ అనేది లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ సెకండ్ పీస్కి కూడా అలాగే ఫోల్డ్ చేసుకుని చివరన ఇలాగ
ఈ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి యూ షేప్లో. కట్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ వైపున పావించంత వెడల్పుతోటి ఒక లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. ఇవి చిన్నగా రఫుల్ హ్యాండ్స్లా వస్తాయి. నెక్స్ట్ అయితే మనం ఒక దారపు పోగుని పట్టుకుని ఇలా దగ్గరకు అనుకుంటే మనకు కుచ్చుల్లా వస్తాయి అన్నమాట. సేమ్ బోత్ హ్యాండ్స్కి కూడా మనం ఇలాగే సెట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత దీన్ని అయితే బ్లౌజ్కి స్టిచ్ చేద్దాం. చూపించిన విధంగా ప్లేస్ చేసుకుని బ్లౌజ్కి రాంగ్ సైడ్ వైపు మనం హ్యాండ్ అనేది పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవడమే. ఈ హ్యాండ్ అనేది ఓన్లీ షోల్డర్ మీదకే వస్తుంది. ఒక 5 ఇంచెస్ అంత వెడల్పులో వస్తుంది అంతే. చూడడానికి క్యూట్గా బాగుంటాయి. కుర్చీలన్నీ దగ్గరగా వచ్చి నెట్ క్లాత్ తోటి నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూడడానికి. ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే రివర్స్ చేసి చూద్దాం. రఫుల్ హ్యాండ్స్ అనేవి చాలా నీట్గా వచ్చినాయి. లాస్ట్లో ఉక్సులు ఇంకా కాజాలు వేసేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.